నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమన్న ప్రధాని ఢిల్లీలో వ్యవసాయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన మోదీ జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచన విభజన హామీల అమలుపై రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టీకరణ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేల దాడి ఆరోపణలను తోసిపుచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఘటనపై నివేదికకు ఆదేశించిన కేంద్ర హోంశాఖ దేశంలో బొగ్గు నిల్వల పెంపు దిశగా కేంద్రం కీలక నిర్ణయం గనుల తవ్వకాలలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారం వార్తల్లోని వివరాలు 1973లో బొగ్గు గనుల జాతీయకరణ తర్వాత ఆ రంగంలో తొలిసారిగా అతిపెద్ద సంస్కరణకు తెరదీస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో అపారంగా ఉన్న నిల్వలను ఉపయోగించుకుని విదేశాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసే పని లేకుండా బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది సురక్షిత ఆధునిక పద్ధతుల్లో బొగ్గు వెలుగుతీసే అనుభవం ఉన్న ఏ ప్రైవేటు కంపెనీ అయినా ఈ వేలం ద్వారా బొగ్గు గనుల్ని పొందవచ్చు ఈ మేరకు 2015 బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు చట్టం 1957 గనుల ఖనిజాల అభివృద్ది నియంత్రణ చట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది ఒడిశా ఛత్తీస్గఢ్ల మధ్య నెలకొన్న మహానది వివాద పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు బడ్జెట్ పద్దు కింద 25,000 కోట్ల రూపాయలను అందజేయాలని నిర్ణయించింది ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను సులభతరం చేసేందుకు 1,119 కోట్ల రూపాయలతో 4.5 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం నిర్మించేందుకు 2018 చిట్ ఫండ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు అనుమతి తెలిపిన మంత్రివర్గం రైల్వే రంగంలో భారత్ మొరాకోల మధ్య దీర్ఘకాలిక సహకార భాగస్వామ్యం కోసం కుదిరిన ఒప్పందానికి కూడా ఆమోదముద్ర వేసింది ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత జైపూర్ మల్కన్గిరిల మధ్య 130 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి కూడా మంత్రివర్గం పచ్చజెండా ఊపింది బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా దేశంలో ఉద్యోగ అవకాశాలు సహా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఢిల్లీలో జరుగుతున్న జాతీయ వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగానికి అనుకూలంగా వ్యవస్థను మార్చడానికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు భూసార పరీక్షా కార్డుల పంపిణీ అనంతరం వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని ప్రధాని చెప్పారు వేపపూత పూసిన యూరియా పంపిణీతో ఎరువుల దుర్వినియోగాన్ని చాలా వరకు అరికట్టగలిగామని ప్రధాని చెప్పారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పోరాటం కొనసాగించాలన్నారు విభజన హామీలు సాధించుకునేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ రోజుకో తీరుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఏ పార్టీ ఎజెండాతో ముందుకు వెళ్లినా తాము మాత్రం ప్రజల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు ప్రత్యేక హోదాకు తగ్గ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించడంతోనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ రాష్ట్రానికి దక్కాల్సిందేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు హక్కుల సాధన కోసం అందరినీ కలుపుకుని వెళ్లేలాగా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు తాము న్యాయం కోసం పోరాడుతున్నామని వ్యక్తులపై కాదని ఆయన నేతలకు సూచించారు
జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు దిశగా ముందడుగు పడింది. హైదరాబాద్ డిక్లరేషన్ గా పేర్కొంటూ దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సమావేశం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. బడ్జెట్ సమావేశాల రెండవ భాగంలో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా జలవనరుల శాఖ సమావేశం ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ లో జరిగింది. దక్షిణాదికి చెందిన 5 రాష్ట్రాలు సహా పుదుచ్చేరికి చెందిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం తరపున జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య జల వివాదాలు జాతీయ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. జల వివాదాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులు, ట్రిబ్యునళ్ల వల్ల కాలయాపన, వృధా ఖర్చు జరుగుతోందని తెలిపారు. జల వివాదాలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. విశాఖపట్నంలో ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు సిపిఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. సచివాలయంలో ఈ రోజు ఆయన సదస్సుకు సంబంధించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సదస్సులో కేంద్రానికి చెందిన 11 ప్లీనరీ సెషన్స్ తో పాటు 8 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ సెషన్స్ ఉంటాయని తెలిపారు. ప్లీనరీ సెషన్స్ లో సన్ రైజ్ ఏపీ, స్కిల్ డెవలప్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా పలు అంశాలపై కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. అలాగే కొరియా, జపాన్ దేశాలకు చెందిన 2 సెషన్స్ కూడా జరుగుతాయని చెప్పారు. ఈ సదస్సుకు 14 దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు, 39 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు మొత్తం 2500 మంది హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి వివరించారు. ఈ రోజు ఇంకా దానికి కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ బ్యాటరీ కెపాసిటీ కానీ, దానికి ఆ ఛార్జింగ్ ఆ సమయం కానీ, ఛార్జింగ్ ప్లేసెస్ కానీ అవన్నీ కూడా పెరగడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. త్వరలోనే కూడా ఆ కార్యక్రమం తీసుకోబోతున్నాం. దానికి సంబంధించినటువంటి లాంచింగ్ అనేది ఆ కార్యక్రమం కూడా చేసేటువంటి కార్యక్రమం. కర్నూలు జిల్లా తంగడంచిలో ఏర్పాటు చేస్తున్న మెగా సీడ్ పార్క్ లో మౌలిక వస్తుల కల్పన పనులు వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. కర్నూలులో వ్యవసాయ అధికారులు, అయోవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, సీడ్ కంపెనీల ప్రతినిధులతో ఈ రోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు కల్పించేందుకు వచ్చే బడ్జెట్ లో 191 కోట్ల రూపాయలు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఎస్టిమేట్స్ తయారు చేయడం, వాటిని తొందరగా టెండర్స్ పిలవడం, ఆల్రెడీ 195 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తా ఉన్నాం. మొత్తం 300 చిల్లర కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాలనేది 350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. టోటల్ ప్రాజెక్ట్ పూర్తయ్యేటప్పటికి మిగతాది ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. మన తరఫున అక్కడ మంచి ల్యాబొరేటరీ, టాప్ వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీ పెట్టాలని, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇరిగేషన్ ఫెసిలిటీస్, వీటన్నిటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం రేపు ఏప్రిల్ నుంచి 2018-19 సంవత్సరానికి గాను 190 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా అడగడం జరిగింది. ఆయన కూడా సరేనంటం జరిగింది. సో దీన్ని అయోవా యూనివర్సిటీ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ సీడ్ అసోసియేషన్స్ వాళ్ళ ఒకటే చెప్తున్నారు, ఈరోజు టాప్ క్లాస్ సీడ్ కంపెనీస్ దేశంలో 150 ఉంటే 50% ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ లో భాగంగా ఈ రోజు పలు అంశాలపై చర్చించారు. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు అనే అంశంపై మానవ రోబో సోఫియా, రోబో సృష్టికర్త డేవిడ్ హాన్సన్ తో అనుసంధానకర్త ముఖాముఖి నిర్వహించారు. ప్రపంచంలోనే ఒక దేశ పౌరసత్వం కలిగిన రోబో సోఫియానే కావడం విశేషం. ఈ రోబో వ్యక్తిగత ముఖాముఖి, ప్రజలతో నేరుగా సమావేశాలు నిర్వహించడంతో పాటు పెద్ద సదస్సుల్లోనూ పలుసార్లు మాట్లాడింది.
ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీలు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, నూతన టెక్నాలజీ, ముందున్న సవాళ్లపై సోఫియా మాట్లాడుతూ రోబోకు ప్రత్యేక నిబంధనలు అవసరం లేదని పేర్కొంది. సౌదీ పౌరసత్వాన్ని మహిళా సాధికారత కోసం వినియోగిస్తానని స్పష్టం చేసింది. అందరికీ విశ్రాంతి అవసరమని చెప్పింది. తనతో సహా ఎవరికీ ప్రత్యేక హక్కులు అవసరం లేదని పేర్కొంది. తాను ఇంకా చిన్నదానినేనని, బ్యాంకు ఖాతా లేదని, బిట్ కాయిన్లు కొనుగోలు చేయలేదని సోఫియా వెల్లడించింది. తానెప్పుడూ మనస్తాపానికి గురికాలేదని స్పష్టం చేసింది. మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన తనకు లేదని, మానవాళితో కలిసిమెలిసి సఖ్యతతో ఉండాలన్నదే తమ అభిప్రాయమని పేర్కొంది. మానవులు సృజనాత్మక కలిగిన వారని తెలిపింది. మానవ జాతి, రోబోలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సోఫియా స్పష్టం చేసింది. తనకు ఇష్టమైన నటుడు షారూక్ ఖాన్ అని చెప్పింది. అందరినీ ప్రేమించాలన్నదే తన అభిమతమని సోఫియా స్పష్టం చేసింది. రోబో సోఫియా 66 కంటే ఎక్కువ హావభావాలను వ్యక్తం చేస్తుందని దాని సృష్టికర్త హాన్సన్ తెలియజేశారు. ఐటీ సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. So Sophia, are you ready? This is the rapid fire part of what I have for you. So first one, on Twitter, you kind of look like Audrey Hepburn. If you could, would you want to look like someone else? Nearly a robot. So I think that answer is Nearly absolutely. a robot. Okay, all right. So tell us, you've come out here to India. Who's your favorite movie star, Bollywood and Hollywood? Shah Rukh Khan. Okay, so should Shah Rukh feel good about that, because you know a robot really likes him. Okay. దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య మిత్ర డయాలసిస్ సెంటర్లను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పారదర్శక పాలన అందిస్తున్న నాయకుడిగా మోదీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడం హర్షణీయమన్నారు. తీసుకోవాల్సిందే, దాంట్లో మా పాత్ర ఉండదు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా డెఫినెట్గా మా నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. అంతవరకే చెప్పగలం. కానీ పొత్తులు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయి, ఊహాగానాలు అవన్నీ చెప్తుంది కరెక్ట్ కాదు. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 3.5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా చేసి ఇంకా చేయవలసిన అవసరం కూడా ఉందని మాత్రం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా మంచి ఉద్దేశం. ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేయాలనే తప్ప ఆయన ఏమి చెడు ఉద్దేశంతో మాట్లాడట్లా. ఆయన ఉద్దేశాలు చాలా సదుద్దేశం. అందరినీ కలుపుకెళ్ళాలి. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకపోవచ్చు, బట్ ఇవాళ దేశంలో వాళ్ళు అపోజిషన్ స్టేటస్ లేకపోయినా అపోజిషన్ రోల్ ప్లే చేస్తున్నారు. అందుకే అందరూ అధికార పక్షం, ప్రతిపక్షం అందరినీ కలుపుకెళ్లాలని ఉద్దేశంతో చేశారు. ఆయన చేసిన ఉద్దేశం మాత్రం పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడే విషయంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ది లేదని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు ఆరోపించారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధించే విధంగా వచ్చే నెల 2వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధనం చేపడుతున్నట్లు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలు బహిర్గతం చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఏకగ్రీవంతో ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నిర్ణయం ధర్మమైన నిర్ణయం అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత వెంటనే మార్చ్ 2ని ఆయన కేబినెట్ మీటింగ్ లో మీ అందరం కూడా దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. ప్లానింగ్ కమిషన్ కూడా రిఫర్ చేయడం కూడా జరిగింది. 4 సంవత్సరాలు అయినా కూడా ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈనాటి వరకు ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా దురదృష్టమైన పని. దాని గురించి ఈనాటి ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడలేదు, తిరస్కరించారు. దాని గురించి వాళ్ళ కోalition పార్ట్నర్ అయిన తెలుగుదేశం మరి వాళ్ళు ఎందుకు పైకి వెళ్ళకపోతున్నారో కూడా మాకు ఇవాళ వరకు అర్థం కాలేకపోతుంది. మార్చ్ 2ని రాస్తా రోకో చేయడానికి, నేషనల్ హైవేస్ రాస్తా రోకో చేయడానికి కూడా ఫాలో అవ్వడం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫాలో అవ్వడం కూడా జరిగింది. ఇంతేకాకుండా మేము మార్చి 6, 7, 8 తారీఖున ఢిల్లీలో
అక్కడ ధర్నా చేసి మొత్తం ఈ ఇష్యూని హైలైట్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అవసరమైతే పార్లమెంట్ వరకు కూడా మార్చ్ చేసి మేము ఈ ఇష్యూని హైలైట్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. విభజన హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం దృష్టికి మా పార్టీ కేంద్ర పార్టీ దృష్టికి కానివ్వండి, అలాగే ఢిల్లీలో ఉన్న పెద్దల దృష్టికి కానివ్వండి, ఈ రాష్ట్రం విడిపోతే ఎంతో కాలంగా ఒక సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ వల్ల హైదరాబాద్ కేంద్రీకృతమైన అభివృద్ధి వల్ల ఈ 13 జిల్లాలు కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపోయిన తర్వాత కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఏ విధమైన మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఏ విధమైన ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అన్న దాని మీద ఒక పక్కా ప్రణాళికతో పోలవరమే కానివ్వండి, వీటన్నిటినీ కూడా రిప్రజెంట్ చేయడమే. ఈ ప్రాంతాన్ని అసలు పట్టించుకోని వ్యక్తులు ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీలో గట్టిగా మాట్లాడలేని వ్యక్తులు ఇవాళ అవిశ్వాసం ఈ విశ్వాసం అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు ప్రజల మీద అన్యాయం చేసింది, ద్రోహం చేసింది అనే మాట అవాస్తవం. ఏదైతే ప్రత్యేక హోదా వల్ల ఏ రాష్ట్రానికైనా కలిగే లాభం ఏంటి అనేది చూస్తే ఆ డిఫరెన్స్ని ఏ విధంగా ఈ రాష్ట్రానికి కాంపెన్సేట్ చేయాలన్న ఉద్దేశంతో 2016 నాడు ఆ కాంపెన్సేషన్ కోసమనే స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, అది సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించేందుకు మొదటి నుంచి ఉద్యమం చేస్తున్న పార్టీ వైసీపీ అన్నారు. ప్రత్యేక హోదా కోసమే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని నిర్ణయించామన్నారు. మార్చి 1వ తేదీన కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని, 5వ తేదీన పార్లమెంట్లో ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని ఉద్యమం చేస్తుంది. చివరికి పదవులని తురప్రాయంగా వదిలిపోతుంది. అవిశ్వాస తీర్మానం ధైర్యంగా పెట్టి పోరాడుతుంది. దీనిలో ఎక్కడా రాజీ పడే ప్రశ్న లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా రాకపోయినా, చంద్రబాబు వచ్చినా రాకపోయినా ప్రశ్న లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబుని ఒప్పించండి, చంద్రబాబుని మంత్రివర్గం నుంచి తప్పుకోమని చెప్పండి. ఈ మహత్తరమైన పోరాటంలో కలిసి రమ్మని ఒప్పించండి. శభాషని ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు తప్ప మా మీద రాళ్ళు దుప్పితే మెచ్చుకోరు. ప్రతిపక్షాన్ని విమర్శిస్తే సరైంది కాదు. దయచేసి గమనించమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకుంటున్నాం. ఇటీవల పలు కేసుల్లో 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పై వెంటనే అనర్హత వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వైసీపీ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కూడిన బృందం ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శికి సచివాలయంలో లేఖను అందించింది. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్ పై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. 14వ తారీఖు భీమడోల్లో ఆనరబుల్ కోర్టు శిక్ష విధించడం జరిగింది. 3 సెక్షన్ల మేరకు ఐపీసీ 353, అదేవిధంగా ఐపీసీ 506(2), అదేవిధంగా సెక్షన్ 7(1) క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా వివిధ కాలపరిమితి 6 నెలలు, అదేవిధంగా 2 సంవత్సరాలు, అదేవిధంగా పెనాల్టీలతో పాటు విధించడం జరిగింది. అయితే ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా కానీ ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ 2 సంవత్సరాలు దాటిన శిక్ష అంటూ విధించడం జరిగితే వెంటనే అక్కడ సస్పెండ్ కావడం జరుగుతుందన్నమాట. ఈ డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. ఇది సుప్రీంకోర్టు కూడా క్లియర్గా కొన్ని జడ్జిమెంట్లు కూడా కోట్ చేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని రాష్ట్రాల స్పీకర్లకు, అదేవిధంగా మన భారతదేశ పార్లమెంటు స్పీకర్లకు కూడా ఒక సర్క్యులేట్ చేయడం జరిగిందనమాట.
పంజాబ్లోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ మాదక ద్రవ్యాల స్మగ్లర్ను సరిహద్దు భద్రతా దళం ఈ రోజు మట్టుపెట్టింది. ఇతని వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పాకిస్తాన్ నగదుతో పాటు 10 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఫిరోజ్పూర్ సెక్టార్లోని బర్రెకే స్థావరం వద్ద ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. సరిహద్దు భద్రతా దళం, పంజాబ్ పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. పంజాబ్ లో సరిహద్దు వద్ద భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 30 ఏళ్ల పాకిస్తాన్ యువకుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఫజిల్కా జిల్లాలో మర్సోనా పోస్టు వద్ద భద్రతా దళాలు గత రాత్రి ఇతన్ని అరెస్టు చేశాయి. లాహోర్ కు చెందిన ఈ యువకుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. సరిహద్దు వద్ద పలు అక్రమ చొరబాట్లు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాదులు అక్రమ చొరబాటును భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో భారీగా ఆయుధాలు ధరించిన ఓ ఉగ్రవాది హతం కాగా 3 జవాన్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ సమీపంలో భారీగా ఆయుధాలు ధరించిన ఓ చొరబాటుదారుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలియజేశారు. చొరబాటును తిప్పికొట్టే ప్రయత్నంలో గాయపడిన 3 సైనికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుప్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో తీవ్రవాదులకు చెందిన ఆయుధ సామాగ్రిని, నగదును భారీగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో సీఆర్పీఎఫ్ 98 బెటాలియన్, 41 రెజిమెంట్ సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలియజేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని సులియాలో బీజేపీ నవశక్తి సమావేశాలను అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు సులియాలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కర్ణాటకలో విజయం సాధించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అడుగుపెట్టిందని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో 2 ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తనపై దాడికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ ఆరోపణలు చేశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు అన్షు ప్రకాష్ ఫిర్యాదు చేశారు. పౌరులకు పలు రకాల సేవలను నేరుగా అందించే విషయమై ప్రభుత్వ ప్రణాళికల గురించి తెలుసుకునేందుకు సోమవారం రాత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లాలని, అక్కడున్న ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ తనను దూషించారని, దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రధాన కార్యదర్శిపై ఎమ్మెల్యేలు దాడిని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఘటనకు బాధ్యుతులైన వారిపై తగు చర్యలు తీసుకోకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. బ్యాంకుల పనితీరుపై మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. బ్యాంకుల తీరును తప్పుపడుతూ న్యాయవాది జేపీ దండా ఈ పిల్ను దాఖలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారని, ఆయన్ను 2 నెలల్లోగా భారతదేశానికి రప్పించేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అంతేకాకుండా భారీ రుణాల మంజూరు కోసం పాటించవలసిన మార్గదర్శకాలను జారీ చేయాలని కూడా కోరారు. ఈ పిల్పై శుక్రవారం విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం గల మధ్యశ్రేణి క్షిపణి అగ్ని 2 ప్రయోగం విజయవంతమైంది. ఆర్మీలోని వ్యూహాత్మక దళాల పరీక్షలో భాగంగా ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. ఇది 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. 16 టన్నుల బరువుండే ఈ క్షిపణి 1000 కిలోల బరువైన వార్ హెడ్ ను మోసుకుని వెళ్లగలదు. దీనిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రూపొందించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 90,000 పోస్టుల భర్తీకి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో పలు మార్పులు చేసింది. వయోపరిమితి విషయంలో బీహార్ అభ్యర్థులు తమ మాతృభాషలో పరీక్షలు నిర్వహించాలంటూ కేరళ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఆర్ఆర్బీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని 28 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెంచినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇవే ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ఓబీసీ అభ్యర్థులకి 33 ఏళ్లలోపు వారే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితిని 33 నుంచి 35 ఏళ్లకు పెంచింది. గ్రూప్ డి పోస్టుల్లో జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని 28 నుంచి 30 ఏళ్లకు పెంచింది. ఓబీసీల వయోపరిమితిని 34 నుంచి 36 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 36 నుంచి 38 ఏళ్లకు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇప్పటి వరకు ఆర్ఆర్బీ పరీక్షలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉండగా తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షలను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాలీల్లోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోటమాక్ కుంభకోణం నేపథ్యంలో సోమవారం నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు ఉదయం కాస్త కోలుకున్నప్పటికీ చివరి గంటలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 33,704 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 10,360 పాయింట్ల వద్ద ముగిశాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 64.79గా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 41వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలియజేయాలి అనుకునేవారు www.mygov.in అనే వెబ్సైట్ ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ ద్వారా కూడా పంపవచ్చు. తమ స్వర సందేశాలు పంపాలి అనుకునేవారు హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో 1800117800 అనే టోల్ ఫ్రీ నంబర్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. అలాగే 1922 అనే నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా పంపించవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి ఛానళ్లలో ప్రసారమవుతుంది. ఈ తెలుగు అనువాదం రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమన్న ప్రధాని. ఢిల్లీలో వ్యవసాయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన మోదీ. జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచన. విభజన హామీల అమలుపై రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టీకరణ. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేల దాడి. ఆరోపణలను తోసిపుచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం. ఘటనపై నివేదికకు ఆదేశించిన కేంద్ర హోంశాఖ. దేశంలో బొగ్గు నిల్వల పెంపు దిశగా కేంద్రం కీలక నిర్ణయం. గనుల తవ్వకాలలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.